హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ పబ్లిక్ పర్పస్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ప్రాబిలిటీ నుంచి మెయిన్ 8 మార్క్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ చూడండి, ఏ బాక్స్ కంటైన్ యాజ్ 90 డిస్క్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే 90 డిస్క్ లో నెంబర్ ఆఫ్ ద 1 to 90 అని చెప్పేసి డిస్క్ 1 డిస్క్ తర్వాత ర్యాండమ్ గా 1 డిస్క్ తీయడం జరిగింది బాక్స్ లోంచి. ఫైండ్ ద ప్రాబిలిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏ 2 నెంబర్స్ నెంబర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ దాంట్లో మనకి ఇచ్చిన దాంట్లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. థర్డ్ దాంట్లో వచ్చేసరికి నెంబర్ డివిజిబుల్ బై 5 ఇవ్వడం జరిగింది. మనకు 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ మనకు చూస్తుంటే ఫస్ట్ మనకి వచ్చేసరికి 2 డిజిట్ నెంబర్స్ అన్నాడు కాబట్టి మన ఫస్ట్ క్వశ్చన్ లో క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 to 90 డిస్క్ కాబట్టి 1 2 3 4 5 అండ్ సో ఆన్ 90. దెన్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 90 తీసుకోవడం జరుగుతుంది. అయితే మన ఫస్ట్ క్వశ్చన్ 2 డిజిట్ నెంబర్ అన్నారు కాబట్టి 2 డిజిట్ నెంబర్ ఏ ఈజ్ ఈక్వల్ 2 డిజిట్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. అయితే 2 డిజిట్ నెంబర్ లో మనం ఫాలో అప్ చేసుకుంటే యాజ్ ఎల్ సెట్ చూస్తుంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనకి 10 దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి 10 దగ్గర నుంచి 90 వరకు స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని ప్రకారం యూజ్ చేయడం జరుగుతుంది. అయితే మనకి 90 డిస్క్ అన్నాడు కాబట్టి 90 అన్నాడు కాబట్టి మనకి క్లియర్ గా చూస్తే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 లోంచి 9 మైనస్ చేస్తే 81 మనకి సెట్ లో 81 నెంబర్స్ వస్తున్నాయి. అయితే మన ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 81. ఓకే, అయితే 81 అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత? 81. ఇదంతా ఎన్ ఆఫ్ ఎస్ 90. 81 బై 90 ఈజ్ ఈక్వల్ టు 9/10 క్యాన్సిల్ చేస్తే మన 9 టేబుల్ లో క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 9/10 రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ మనకి ఇచ్చింది ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకుంటున్నాను. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్ బి వాల్యూ అని తీసుకోవడం జరుగుతుంది. అయితే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎక్కడి స్టార్ట్ అవుతుంది? మనకి 1 4 దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 4 9 16 25 యాజ్ 36 యాజ్ 49 64 81 రావడం జరుగుతుంది. అయితే మన బి సెట్ లో వచ్చేసరికి ఎన్ని వచ్చేసరికి బి సెట్ వచ్చేసరికి 9. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 9. అయితే ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అని చెప్పి మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే మనం ప్రాబిలిటీ ఆఫ్ బి అని చెప్తున్నాడు కాబట్టి అది ఎన్ ఆఫ్ బి అనేది 9 కాబట్టి 9 బై మనకి ఎంత? ఎన్ ఆఫ్ ఎస్ 90 క్యాన్సిల్ చేస్తే అయితే 1/10 రావడం జరుగుతుంది సింప్లిఫికేషన్ ప్రకారం. నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ యూ ఎన్ ఆఫ్ సి వాల్యూ మనకి సి తీసుకోవడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్ ఆఫ్ యూ యాజ్ నెంబర్ యూజిబుల్ బై 5 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం ఫాలో చేసుకుంటున్నాను. యాజ్ సి వాల్యూ మనం అబ్జర్వ్ చేస్తే సి వాల్యూ అబ్జర్వ్ చేసుకునే ప్రకారంగా చెక్ చేసుకుంటే యాజ్ సి వాల్యూ 5 టేబుల్ కాబట్టి 5 దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి 5 to 90 నెంబర్స్ వరకు మనం కౌంట్ చేస్తున్నాం కాబట్టి 5 10 15 అండ్ సో 90 రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్ వచ్చినాయి 18 రావడం జరిగింది. ప్రాబిలిటీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ సి బై ఎన్ ఆఫ్ ఎస్ రావడం జరుగుతుంది. ఆన్సర్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే 18/90 రావడం జరుగుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2/10 క్యాన్సిలేషన్ చేస్తున్నాను. మన క్యాన్సిలేషన్ ప్రకారం సింప్లిఫికేషన్ ప్రకారం అది 9 టేబుల్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ యూ 1/5 రావడం జరుగుతుంది ఆన్సర్ ప్రకారం. ఏ వెరీ ఇంపార్టెంట్ సమ్ ఆఫ్ యూ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 8 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.